ఈరోజు అనేక మంది యొక్క జీవితాలు ఎలాగుండారంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. యేసు సిలువలో లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించబడింది అన్నాడు. కనుకనే యేసు సిలువలో ఎలా ఉన్నాడంటే వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను ఉన్నాడు. మనుషుల వలన విసర్జింపబడిన వాడును తృణీకరింపబడిన వాడుగా ఉన్నాడు. మన రోగాలన్నీ భరించాడు, మన వ్యసనాలన్నీ వహించిన వాడుగా ఉన్నాడు. ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగాలు భరించెను. కనుక అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అన్నట్లుగా ప్రభువు మనల్ని స్వస్థపరత పొందుకున్న తర్వాతనే నీకు సమాధానం అనేది వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతుంది. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వేము చేసుకుని ప్రయోజనం లేక దుఃఖంతో ఉన్నప్పుడు ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రాలు మాత్రం ముట్టినా బాగుపడదును అనుకుని జన సమూహాలు ఆయన వెనుక వచ్చి వస్త్రపు చెంగు ముట్టింది. వెంటనే ఆమె రక్తధార కట్టెను, తన శరీరంలోని ఆ బాధ నివారణదని గ్రహించుకొనెను. అప్పుడు యేసు అంటున్నాడు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక. ఎప్పుడు ఒక వ్యక్తిలోకి సమాధానం వస్తుందంటే స్వస్థత పొందుకున్న తర్వాత సమాధానం వస్తుంది. ఆ రోగం ద్వారా కలిగే ఆ బాధ పూర్తిగా నివారణ అయినప్పుడు, స్వస్థత పొందుకున్నప్పుడు ఆ వ్యక్తి లోపలికి ఏమొస్తుందంటే సమాధానం అనేది వస్తుందని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. అదేవిధంగా ఇంకొక స్త్రీ చూసినప్పుడు పాపాత్ములను ఒక స్త్రీ యేసు పరిసయ్యునింట భోజనానికి కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డీలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదాల ఎద్ద నిలవబడి ఏడుస్తూ కన్నీళ్లతో ఆయన పాదాలను తలిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. అప్పుడు యేసు ఆ స్త్రీతో ఏమంటున్నాడంటే ఆమె విస్తారంగా ప్రేమించింది గనక ఆమె యొక్క విస్తార పాపాలన్నీ క్షమించబడ్డాయి అని చెప్పి ఆ స్త్రీతో అంటున్నా నీ పాపాలు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. అప్పుడు యేసు ఏమంటున్నా అంటే కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచి రక్షించను, సమాధానం గలదానవై పొమ్ము అన్నాడు. ఆ స్త్రీ ఎప్పుడైతే తన పాపాలు క్షమించబడిందో తన విశ్వాసమును బట్టి స్వస్థత పొందుకొనింది, సమాధానంతో వెళ్ళింది.